సో ఈరోజు మనతో డాక్టర్ జీవీఎస్ రావు గారు ఉన్నారు. సార్ని పలకరించి అనేక ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా మంది చేసేది ఏంటంటే ఇలాంటి శబ్దాలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇలా కొంచెం సఫర్ అయినప్పుడు కానీ ఈ పుల్లలు పెట్టుకుని తిప్పుకోవడం ఎక్కువ. బడ్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా బడ్స్ అమ్ముతున్నారు ఇప్పుడు. మా స్మూత్గా ఉంటాయి, ఏం చేయవు, అవి పెట్టుకుని తిప్పుకోవడం. చెంప పిన్నులు పెట్టుకుంటారు చాలా మంది. సైడ్ పిన్నులు ఉంటాయి కదా, ఆంటీలు అయితే అవి పెట్టుకుని తిప్పుకుంటారు. చాలా మంది ఏదో ఒకటి పేపర్ ఇలా చుట్టుకుని మరీ పెట్టుకుని తిప్పుకుంటుంటారు. అది హాబీగా అయిపోతూ ఉంటుంది చాలా మంది. అసలు ఇలా చేయొచ్చు అంటారా? ఒకవేళ లోపల మనకి ఏదైనా దురద కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే మనం ఎలా గుర్తించాలంటే? చెవి అన్నది గుబిలి తయారవుతుంది. ఈ గుబిలి ఎందుకు తయారవుతుందంటే క్రిమి కీటకాలకి అది ఒక విధమైనటువంటి వాసన కలిగి ఉంటుంది గుబిలి. తర్వాత ఈ లోపల బయట నుంచి ఏమైనా కీటకాలు లోపలికి వెళ్ళాలనుకుంటే ఈ గుబిలి ఆ కీటకాల కాళ్ళకి అంటుకుంటుంది. అది జిగురులాగా ఉంటుంది అనమాట. ఆ కీటకాలు లోపలికి వెళ్ళవేక అక్కడి నుంచి వెనుతిరుగుతాయి. దాని నుంచి ప్రత్యేకమైన వాసన కలగటం వల్ల ఆ వాసన వల్ల కూడా వెనుక తిరిగిపోతాయి. తర్వాత చెవిలోకి వెళ్ళే కొంది చీకటిగా ఉంటుంది. ఆ చీకటి వల్ల కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇలా కాకుండా లోపలికి వెళ్ళింది అనుకోండి, దాని కర్మ ఒక చీకటి గుహలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు అటు దానికి కర్మ, ఇటు చెవిలోకి ఎవరైతే చెవిలోకి అది వెళ్ళిందో వారి కర్మ కూడా. ఇక డాక్టర్ ఎక్కడున్నాడో పరిగెత్తాడు. తర్వాత చెవిలో దురద అన్నది ఎందుకు వస్తుందంటే మనం స్నానం చేసేటప్పుడు ఇప్పుడంటే చక్కగా సబ్బు ఏదో వాడుతున్నాం. అంతకుముందు సురిమిండి రకరకాల ఇవన్నీ వాడేవాళ్ళు. సరే, సున్నిమిండి వాడేసి చక్క మొహం చెవులు కడుక్కుంటే బాగానే ఉంటుంది. ఒక్కోసారి చెవులో ఆయిల్ పోసేసి మర్దం చేయడం ఏమైనా చేస్తుంటారు. ఇవన్నీ చేయడం చాలా తప్పు. సరే, చెవిలో ఆయిల్ పోయింది అనుకోండి, మరి ఆయిల్ వేస్తే అది మరి శుభ్రపరచుకోవాలి కదా, శుభ్రపరచడం కోసం ఏదో పెడతారు. సరే, చెవి నిజంగా శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉందా అంటే కాదు, లేదు. చెవిలో దురద ఎందుకు వస్తుందంటే జలుబు వల్ల, ముక్కులో ఎలర్జీ వల్ల, కళ్ళు ఎర్రబట్టడం, కళ్ళ నుండి నీళ్లు కారటం, చెవిలో దురద రావటం, అంగిట్లో దురద రావటం, ఇవన్నీ కూడా ఎలర్జీ లక్షణాలు. అంటే ఎలర్జీ లక్షణం వల్ల కూడా చెవిలో దురద వస్తుంది. అవునండి, వస్తుంది. తర్వాత సరే, మనం సబ్బుతో స్నానం చేస్తున్నాం, నురగా కొంతవరకే మనం టవల్ ఇలా పెట్టి క్లీన్ చేసుకోగలుగుతాం. కొంత లోపలికి వెళుతుంది. అదంతా పేరుకుంటే మరి డాక్టర్ మరి పేరుకున్నది తీసేయాలి కదా, ఉద్దేశం నేను బడ్ పెట్టి తిప్పానండి అంటారు. కరెక్టే. ప్రతి తల్లి ఏం చేస్తుందంటే పిల్లలు బ్రష్ చేసినప్పుడు పాపం చక్కగా పడుదనుకుంటున్నారు కదా అని చెవి కూడా శుభ్రపరచాలని వారి చెవి నాళం ఓపెనింగ్ ఇంతే ఉంటుంది. పెద్ద బడ్ పెట్టేసి ఆ గుబిలు తీయాలని ప్రయత్నం చేస్తుంది. పాపం గుబిలు తీయటం కాదు కదా, గుబిలు లోపల నెట్టుద్ది అనమాట. ఈరోజు ఇయర్ కెనాల్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ దాకా ఇక్కడున్న గుబిల్ని ఇక్కడ నెట్టింది, ఇంకొంచెం లోపల నెట్టింది, మరొకటి ఇంకొంచెం లోపల నెట్టింది, ఇంకా పోతే ఏమైనా కర్ణబేరే ఉంటుంది. ఈ గుబిలి పోయి కర్ణబేరి మీద పడుతుంది అనమాట. అప్పుడు అక్కడ మొదలవుతున్న సమస్య అంతా కూడా. చంద్రుడికి గ్రహణం పెట్టినప్పుడు కొంతవరకు చంద్రుడు మూసేస్తే అయినా వెలుగు వస్తూనే ఉంటుంది. పూర్తిగా చంద్రుడు పూర్తి గ్రహణం వల్ల చంద్రుడు పూర్తిగా కప్పివేయబడితే, సూర్యుడు కప్పివేయబడితే మనకి వెలుగు లేకుండా ఎలా ఉంటుందో అలానే ఈ కర్ణబేరి పూర్తిగా గుబిలితో మూసుకుపోయినప్పుడు అప్పుడు సమస్య మొదలవుతుంది. వినికిడి తగ్గిపోతుంది. అప్పుడు డాక్టర్ గుర్తొస్తాడు. తర్వాత సరే, పోతే పోయింది వినికిడే కదా, లోపల పెట్టి తిప్పి ఏమవుతుంది, ఈ చర్మం గుర్తుపెట్టుకోండి. చర్మం కింద రక్తనాళాలు కాకుండా స్పర్శ కేంద్రాలు ఉంటాయి. స్పర్శకి నాడీ కేంద్రాలు ఉంటాయి, నాడీ కణాలు ఉంటాయి. ఈ నాడీ కణాలు ఇక్కడ చర్మం ఉన్నంత దళసరిగా లోపల చర్మం ఉండదు. ఇంత దళసరిగా ఉంది. ఇలా మనం పట్టుకొని లాగితే పైకి వస్తుంది. ఇది గోరును పట్టుకొని పైకి లాగండి, భరించగలరా? భరించలేని నొప్పి వస్తుంది. ఈ గోరు ఎలా ఉంటుందో ఇక్కడ లోపల ఉండే చర్మం కూడా ఎముక మీద, ఈ మృదులాస్థి మీద అంటుకొని ఉంటుంది. అంటుకొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని కింద మన రుద్ది పైన చర్మ కణాలన్నీ పోతే ఇంకా ఇంటికి మిగిలింది అక్కడ ఉండే నాడీ కేంద్రాలన్నీ కూడా తెరుచుకొని ఉంటాయి. తెరుచుకొని ఒకసారి గీకితే ఒక విధమైన ఆనందం కలుగుతుంది. ఎంత బాగుందో అనిపిస్తుంది. వాడు గీకి ఏమవుతుంటే నరాలన్నీ ఎక్స్పోజ్ అయ్యి చల్లటి గాలి తగిలినా కూడా భరించలేంత లెవెల్లోకి వెళ్ళిపోతాం. మరి ఈ పిన్నిస్ పెట్టి తిప్పేవాళ్ళు, తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ వస్తుంటే కారు తాళం కానీ స్కూటర్ తాళాలు పెట్టి తిప్పేవాళ్ళు ఉంటారే, డాక్టర్ గారు అంతకుముందు చాలా బాగుంది, నాకు తిప్పినప్పుడు నేను భరించలేకపోతాను, చెప్పేసి గాలి తగిలితేనే భరించలేకపోతే మా దగ్గరికి వస్తుంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, చెవులో తయారయ్యే గుబిలి మీకు శుభ్రపరచాల్సిన అవసరం లేదు. మనం ఇలా మాట్లాడేటప్పుడు ఈ జాయింట్ కదలిక వలన ఈ గుబిలి ఎప్పటికప్పుడు బయట విసర్జింపబడుతుంది అనమాట. అలా కాకుండా గుబిలి పేరుకుపోతే కొన్ని
వాటిల్లో కొందరిలో మాత్రమే ఏంటంటే చెవి ఇలా తెరుచుకొని ఉంటుంది, కొందరిలో మూసిపోయి ఉంటుంది. మూసిపోయినటువంటి వారిలో మాత్రమే, అంటే వీరు 1% కంటే తక్కువ మంది ఉంటారు, వారిలో మాత్రమే ఈ గుబిలి లోపల పెరిగిపోయి ఉంటుంది. పెరిగిపోయినటువంటి గుబిలి ఎక్కువగా తయారు కావటం వల్ల ఒక్కోసారి నీరు అందటం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి వ్యాధిగ్రస్తే అప్పుడు చెవిలో భరించడం నొప్పి వస్తుంది. సరే, మీరు తిప్పి ఉండటం వల్ల అక్కడ నాడీ కేంద్రాలను కూడా ఉత్తేజమై భయంకర నొప్పి వస్తుంది, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి భయంకర నొప్పి వస్తుంది. ఈ కార్టిలేజ్కి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా భరించలేనంత నొప్పి వస్తుంది అనమాట. మరి అక్కడ దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. అందుకని దయచేసి మీరు దీన్ని పదే తిప్పి వ్యాధిగ్రస్తం చేయకండి, భయంకర నొప్పి బారిన పడకండి. చెవిని మీకై మీరు శుభ్రపరచుకోవద్దు. రోడ్డు పక్కన మీ చెవి శుభ్రపరచబడునని చెప్పి బోర్డులు పెట్టుకొని ఎవరో వారి వృత్తి ధర్మం ఉన్నట్టుగా చిన్న వచ్చిరాని తెలుగులో, వచ్చిరాని హిందీలో, వచ్చిరాని ఇంగ్లీష్లో రాసి పెట్టుకుంటాడు. దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళగాకండి. మీకోసం ఎంఎస్ డాక్టర్లు ఉంటారు, మరి ఏంటి డాక్టర్లు ఉంటారు, వారి దగ్గరికి వెళ్తే మీ చెవిని చక్కగా శుభ్రపరుస్తారు, చక్కగా కాపాడతారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా చక్కగా వారు మీ చెవిని కాపాడతారు. అందుకని బాగా ట్రైనింగ్ అయినటువంటి ఏంటి డాక్టర్ దగ్గరికి మాత్రమే మీ చెవిని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాడు బాగు చేయించుకొని, అంతేగాని రోడ్డు పక్కన వాళ్ళ దగ్గర కానీ చెవిని లైట్ వేసి చూడలేని వ్యక్తి దగ్గరికి చెవి తీసుకెళ్ళి వారి చేతిలో మాత్రం చెవి పెట్టకండి. మీరు కూడా బడ్స్ లాంటివి పెట్టి తిప్పొద్దండి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు, మా కేటీవీ హెల్త్ ఛానల్ వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది విన్నర్గా డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ మనకి. సో మీరు కూడా పాటించండి, ఫిట్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అంతకంటే ముందు మన కేటీవీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు మీకు అందించబోతున్నాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.